హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ముందు వీడియోలో హైదరాబాద్ నుంచి డాలస్ వరకు ఎలా వచ్చాను ఏంటి అనేది చెప్పాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో డాలస్ లో ఫ్లైట్ దిగిన ఎయిర్పోర్ట్ లోపల నుంచి బయటకు వచ్చిన దాకా ఏమేమి చేశాను అనేది చెప్తాను ఈ వీడియోలో. ఆ ఫ్లైట్ అక్కడ దిగాము, దిగగానే ఫ్లైట్ నుంచి అక్కడ నడుచుకుంటూ వస్తాం కదా, ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చేదా ఏం చెప్పారంటే, నువ్వు మధ్యలో ఏమీ పెట్టుకోవద్దు, డైరెక్ట్ గా ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చే. ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత నీకేమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే దాని తర్వాత చూసుకో. ఇమిగ్రేషన్ అయిపోయాక నువ్వు ఏమన్నా మధ్యలో ఆగి ఫ్రెష్ అయ్యి వద్దామని చెప్పి మధ్యలో ఆగావంటే అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర చాలా లేట్ అవుతుంది. వాళ్ళకి లంచ్ టైం అనుకుంటే, నేను ఇమిగ్రేషన్ వచ్చేసరికి నేను ఫ్లైట్ ల్యాండ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ ఉంది టైం. వాళ్ళకి మళ్ళీ బ్రేక్ ఉంటుంది, ఆ బ్రేక్ టైంలో నువ్వు వచ్చామంటే మళ్ళీ మధ్యలో అక్కడే స్ట్రక్ అయిపోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు డైరెక్ట్గా ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చేయమన్నారు. నేను అది గుర్తుపెట్టుకొని నేను డైరెక్ట్గా ఇమిగ్రేషన్ దగ్గరికే వద్దామని చెప్పి వస్తున్నాను. నేను వచ్చేటప్పుడు ఇంకా అమ్మాయితోనే కలిసి వచ్చాను ఇమిగ్రేషన్ దగ్గరికి. అంటే వచ్చేటప్పుడు టైం పడుతుంది కదా, మనం ఫ్లైట్ ల్యాండ్ అయ్యి దిగి బయటకు వచ్చి మొత్తం అక్కడ ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చేసరికి. అప్పుడు ఇంకా అమ్మాయి హెల్ప్ చేసింది. ఇంకా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే ఇంకా చేసుకుంటానంటే ఓకే అని చెప్పి ఫోన్ ఇచ్చింది. మొబైల్ నెంబర్ గుర్తుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే మళ్ళీ మొబైల్ నెంబర్ అనే ఐడియా లేకపోయింది అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనము ఇప్పుడు కొత్తగా వస్తున్నారు, ఎవరైనా పేరెంట్స్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకేం పెద్ద ఐడియా ఉండదు ఏం చేయాలి అంటే అనేది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక పేపర్ మీద మనం ఎవరి దగ్గరికి వస్తున్నామో వాళ్ళ ఫోన్ నెంబర్, ఇంటి ఫుల్ అడ్రస్ అవన్నీ నోట్ చేసుకొని అంటే ఒక పేపర్లో రాసుకొని రావడం బెస్ట్. కొంతమంది ఏంటి ఇప్పుడు డాలస్కి వస్తారు, డాలస్ నుంచి మళ్ళీ వేరే ఫ్లైట్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కువ దూరం ఉందంటే మళ్ళీ వేరే ఫ్లైట్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది అంటే ఒకవేళ అనుకోండి. కానీ అలాంటప్పటికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మన ఇంటి అడ్రస్ ఇవన్నీ క్యారీ చేయడం బెస్ట్ డాక్యుమెంట్స్ లాగా. ఇమిగ్రేషన్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు మొత్తం ఇట్లా క్లోజ్ ఉంటుంది. అన్ని ఫ్లైట్స్ వాళ్ళు ఇలా ఎంటర్ అవుతారు. డోర్ దగ్గరికి రాగానే మొత్తం ఇట్లా వచ్చారు ఒక్కసారిగా. వస్తే ఇంకా డైరెక్ట్ గా ఏం చేసాము, ఇంకా స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్ళి లైన్ లో నుంచున్నాము. యుఎస్ఏ కెనడా వాళ్ళకి ఇమిగ్రేషన్ వేరుగా ఉంటుంది, రిమైనింగ్ కంట్రీస్ వాళ్ళందరికీ ఒక చోటు ఉంటుంది ఇమిగ్రేషన్. అక్కడ రాసి ఉంటుంది యుఎస్ఏ కెనడా ఇమిగ్రేషన్, రిమైనింగ్ కంట్రీస్ వాళ్ళకి ఇమిగ్రేషన్ అని రాసి ఉంటుంది. మనం నుంచొని వెయిట్ చేస్తూ ఉండాలి. డాక్యుమెంట్స్ అన్ని మనము మెయిన్ పెట్టుకోవాలి. I-94 వీసా కాపీ, ఎవరి కోసం వస్తున్నామో అనేది వాళ్ళ వీసా కాపీ, మన పాస్పోర్ట్ అన్నీ మనం క్యారీ అంటే మన హ్యాండ్లో పెట్టుకోవాలి. అంటే ఫైల్లో తెచ్చుకుంటాం కదా, అలా కాకుండా ఫైలు మనం వాళ్ళు అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యామంటే వాళ్ళు మళ్ళీ సపరేట్ రూమ్లో తీసుకెళ్ళి చెక్ చేసే అవన్నీ ఉంటాయి. కాబట్టి అవేం కాకుండా ముందే ఇవి క్యారీ చేయండి. మెయిన్ I-94 యూఎస్కి వచ్చారు, యూఎస్ నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళారని ఉంటుంది I-94 అని, అది కాపీ క్యారీ చేయండి. మెయిన్ వాళ్ళు అడుగుతారు, ఒకవేళ ఉన్నారా లేదా మనమే వచ్చామా వాళ్ళు లేకుండా అని చెక్ చేసుకోవడానికి అవి అడుగుతారు. మన అడ్రస్ అవి అడుగుతారు కదా, అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకవేళ పేరెంట్స్ ఉన్నారు అనుకో వాళ్ళు ఆ పేపర్ కూడా క్యారీ చేయండి. ఇదంతా మనకు అర్థం కాకపోయినా వాళ్ళు అడిగిన దాంట్లో అడ్రస్ అనే వన్ వర్డ్ అయినా తెలుస్తుంది కదా. ఇప్పుడు కనీసం అప్పుడు మనం అడ్రస్ చెప్పగలము, అడ్రస్ చెప్పకపోయినా చూపించగలము ఇది అడ్రస్ అని. అనగానే మనకు తెలుస్తుంది ఓకే అంటే మన వాళ్ళ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు అని చెప్పి మనం ఇట్లా చూపించడానికైనా ఛాన్సెస్ ఉంటుంది అలాంటి. కాబట్టి మొత్తం డీటెయిల్స్ అన్ని రాసుకోవాలి. ఒకవేళ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్కి వేరే ఉంటాయి, I-20 కాలేజ్ అడ్మిషన్ కాపీ అని అవి ఉంటాయి, వాళ్ళకి వేరు ఉంటాయి. ఇప్పుడు డిపెండెంట్ అంటే హస్బెండ్ వీసా కాపీ, పాస్పోర్ట్ కాపీ, మళ్ళీ I-94 ఉండాలి. ఇమిగ్రేషన్ దగ్గర ఇట్లాగా క్యూలో నుంచోబెట్టారు. మొత్తము ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర క్యూలో నుంచోబెట్టినప్పుడు నా ముందు వాళ్ళకి ఏం జరిగిందంటే పాస్పోర్ట్ తీసుకొని మొత్తం చెక్ చేశారు. తర్వాత అడ్రస్ అడిగారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారా అని అదొక్కటే అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేదు. వాళ్ళ బ్యాక్ సైడ్ రూమ్ ఉంటది, ఆ రూమ్ లో కూర్చోబెట్టారు. చాలా మంది కూర్చొని ఉన్నారు. అది చూడగానే కొంచెం నర్వస్ గా అనిపించింది. ఇంకా ఓకే టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడ్డామంటే వాళ్ళకి మనం ఏం చేయకపోయినా మనం అక్కడ కొంచెం మన ఫేస్ లో చేంజెస్ కనిపించినాయి అంటే మనం ఏదో తప్పు చేస్తున్నామనే వాళ్ళు అనుకుంటారు. కాబట్టి కొంచెం ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఏం కనిపించకుండా నార్మల్ గా ఉండేలాగా రిలాక్స్ అయ్యాను. అని నన్ను ఏం అడిగాడు అంటే పాస్పోర్ట్ తీసుకున్నాడు. ఓకే
నువ్వు వెళ్తున్న ఇంటి అడ్రస్ తెలుసా అన్నాడు. తెలుసు అని చెప్పాను. ఓకే అడ్రస్ చెప్పు అన్నాడు. చెప్పమంటే అడ్రస్ చెప్పాను. ఫుల్ అడ్రస్ చెప్పాలి. ఒకవేళ మనం ఏదన్నా మధ్యలో తడబడ్డాము ఇప్పుడు అడ్రస్ చెప్పేటప్పుడు నో 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 అని చెప్పి మళ్ళీ వేరే చెప్పామంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. అలా కాకుండా ముందే ప్రిపేర్ అయ్యారు అంటే ముందే ప్రిపేర్ అవ్వండి. చెప్పేటప్పుడు మాత్రం మనం నోట్ నుంచి నో ఇది కాదు అన్నట్లు అంటే వాళ్ళు కంపల్సరీ డౌట్ వస్తుంది. తీసుకెళ్ళి మొత్తం మన దగ్గర ఉన్నాయి అన్నీ చెక్ చేస్తారు. మన ఫోన్ అంతా చెక్ చేస్తారు. కాబట్టి అలాగ ఏం అవ్వకుండా మొత్తం చూసుకోండి. అడ్రస్ చెప్పమన్నారు. చెప్పేశాను. చెప్పగానే I-94 కాపీ అడిగారు. ఇచ్చాను. చూపించాను I-94 కాపీ. ఆ కాపీ I-94 చూపిగానే ఇంకా లోపలికి చెక్ చేశాడు. చెక్ చేసి వీసా కాపీ అడిగాడు. కాపీ చూపించాను. ఓకే అని పాస్పోర్ట్ రిటర్న్ ఇచ్చాడు. రిటర్న్ ఇచ్చాడంటే ఇంకా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇమిగ్రేషన్ దగ్గర నుంచి ఇలాగ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఉంటాయి రోస్ మొత్తము. అక్కడ ఇంకా లగేజ్ ఏ ఫ్లైట్ వాళ్ళది ఎక్కడ అనేది అక్కడ ఉంటుంది. లగేజ్ తీసుకొని ఇంకా అలా వెళ్ళిపోవడము. నా స్మాల్ 7 kgs ఉంటుంది కదా క్యారీ బ్యాగ్, అది చెకింగ్ చేశారన్నా కదా, అది కొంచెం డ్యామేజ్ అయ్యింది. అది కొంచెం అంటే ఇట్లా మనం హోల్డ్ చేస్తాం కదా దగ్గర కొంచెం ప్రెస్ అయినట్టు వచ్చింది. అక్కడ నా బ్యాగ్ అదొకటి డ్యామేజ్ అయింది. రిమైనింగ్ 2 బాగానే వచ్చాయి. ఒకవేళ మనము లగేజ్ మిస్ అయిపోయింది ఒకటి అనుకున్నప్పుడు అయితే మన లగేజ్ ఎక్కడ మిస్ అయిపోయింది అని చూసుకోవాలంటే మనం చెకింగ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు మనకి ఒక కోడ్, ఆ కోడ్లో స్కాన్ చేసుకుంటే మనం బ్యాగేజ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడుంది, ఎక్కడ మిస్ అయిపోయింది అని చూసుకోవచ్చు. లేకపోతే అక్కడ కంప్లైంట్ ఇచ్చామంటే అడ్రస్ తీసుకొని మనకి బ్యాగ్ రిటర్న్ చేస్తారు. అది చూసుకోండి. ఒకవేళ మన బ్యాగ్ ఏమన్నా మిస్ అయ్యింది అనుకున్న వాళ్ళు ఎక్కడ మిస్ అయిపోయిందో, లేకపోతే ఇంకా రావడానికి టైం పడుతుందా, ఒకవేళ ఇక్కడే ఉండి ఇంకా అంటే కొన్నిసార్లు ఏంటి ఒక్కటేసారి మన బ్యాగ్స్ రావు కదా, అందరు వేస్తూ ఉంటారు, టైం పడుతూ ఉంటుంది, చాలా టైం పడుతుంది, అందరూ వస్తూ ఉంటాయి. మనం చూసుకుంటూ ఉండాలి మన బ్యాగ్ ఎక్కడైనా వచ్చిందా అని చూసుకుంటూ ఉండాలి. మన బ్యాగ్స్ ఏంటి ఏదో ఒకటి మన నేమ్ పెట్టుకోవడమో లేకపోతే ఏదో ఒక బ్యాగ్కి గుర్తు పెట్టుకోవడమో. అందరి ఒకటే కలర్ ఒకటే లాంటి బ్యాగులు చాలా మందికి ఉంటాయి కదా, అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం మన బ్యాగ్ ఇదా కాదా అని. చూడగానే ఇది మన బ్యాగ్ అని ఐడియా వచ్చేలాగా ఏదో ఒకటి రాసుకోవాలి. మన నేమ్ రాసుకోవడమా లేకపోతే ఏమన్నా కలర్ది రిబ్బన్ లాంటిది కడతారు. కొంతమంది ఏంటి నేమ్ రాసుకుంటారు, కొంతమంది మెయిల్ ఐడి రాస్తారు బ్యాగ్ మీద. ఒకవేళ మిస్ అయితే వాళ్ళ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తారని అట్లాగా ఉంటుంది. అది చూసుకోవాలి. అన్నీ ఒకటేసారి రాలేదు. 2 బ్యాగ్స్ వచ్చాయి. ఒక చెక్-ఇన్ బ్యాగ్ అంటే ఒక 23 kgs బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ వచ్చింది. ఇది క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా 7 kgs, అది వచ్చింది. ఇంకోటి ఉంటుంది కదా 23 kgs బ్యాగ్, అది మాత్రం రాలేదు. దానికోసం అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ ఏంటి ఆల్రెడీ వచ్చిన బ్యాగ్స్ అన్ని తీసి పక్కన పెట్టారు. అవి చూసుకోలేదు. నేను మొత్తం సర్కిల్లా సర్కిల్లా ఉంటుంది కదా, మొత్తం సర్కిల్ తిరుగుతూ ఉన్నాను. చూస్తే అంటే ఆల్రెడీ తీసి బ్యాగ్స్ కొన్ని బయట పెట్టారు. అక్కడ చూసుకున్నా కాబట్టి అది అంటే ఆల్రెడీ నేను నా నేమ్ రాసుకున్నాను బ్యాగ్ మీద. అట్లా రాసుకున్నా కాబట్టి మొత్తం తెలిసింది. లేకపోతే అందరి ఒకటే కలర్ బ్లాక్, బ్రౌన్, రెడ్ అట్లా ఉంటాయి కాబట్టి అన్నికి ఒకటే లాంటి బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అవుతాయి. ఎంత దూరం నుంచి చూసినా ఈ బ్యాగ్ మనది అని గుర్తుండేలాగా ఏదో ఒకటి పెట్టుకోండి. తర్వాత బ్యాగ్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చి బయట నుంచున్నాను. నాకు అమ్మాయి హెల్ప్ చేసింది అన్నా కదా, వచ్చేంత వరకు టైం పడుతుంది అనేసరికి అమ్మాయి ఉండింది. సరే నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావు కదా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అక్కడే ఉండింది. కొంతసేపు ఫోన్ చేసి ఇంకొచ్చేసాను, ఈ టెర్మినల్ దగ్గరికి 5-10 minutesలో వచ్చేస్తాను అని చెప్పగానే ఇంకా అమ్మ వెళ్ళిపోయింది. నేను అక్కడ బ్యాగ్స్ అయిన పెట్టుకొని నా ఫోన్ ఛార్జ్ పెట్టుకున్నాను ఎయిర్పోర్ట్లో. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను. వచ్చాడు. కొంతమంది ఎలా చేస్తారంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళకి వేరే స్టేట్కి వెళ్ళాలి, అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర కొంచెం టఫ్ ఉంటుంది అని చెప్పి కొంతమంది వేరే స్టేట్లో దిగి అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్తారు. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత అలా ఏమి ఉండదు. వాళ్ళని ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వాళ్ళని బట్టే ఉంటుంది. మనం ఇచ్చే రిప్లైని బట్టి కూడా ఉంటుంది. మనం ఏం చెప్పినా టెన్షన్ తీసుకోకుండా రిలాక్స్ ఆన్సర్ చేసామంటే వాళ్ళకి మనం చెప్పే ఆన్సర్ కరెక్టే, వీళ్ళు ఏం చేయట్లేదు అని వాళ్ళకి అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఏమన్నా రిప్లై ఇచ్చేటప్పుడు కొంచెం అటు ఇటుగా చెప్పాము అంటే
కొంచెం వాళ్ళకి డౌట్ వచ్చింది అంటే అక్కడ మనం దొరికిపోతాము కంపల్సరీ. జరిగి చాలా మంది బ్యాక్ రిటర్న్ ఇండియా వెళ్ళిపోతారు కదా, అప్పుడు అయ్యో ఒకవేళ పేరెంట్స్ అనుకో ఇక్కడ దాకా వచ్చి కలవకుండా వెళ్ళిపోయానే అనుకుంటారు. ఒకవేళ డిపెండెంట్ వీసా వాళ్ళు వస్తే వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్ ఇక్కడ ఉన్నారు, మనము బ్యాక్ వెళ్ళిపోతున్నాము. ఎక్కడన్నా పొరపాటు చేసి దొరికిపోయామంటే ఇన్ని ఇయర్స్ యుఎస్కి ఎలా ఉండదు అని చెప్పి అలా ఉంటది కదా, అదొక్కటి చూసుకోండి. లాస్ట్ టైం F1 వీసా మీద వచ్చిన వాళ్ళని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా లేవు, వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ గా చేయలేదు అని చెప్పి బ్యాక్ చాలా మంది పంపించారు కదా. అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి అవి క్యారీ చేయడానికి అనేది చూసుకోండి. స్టూడెంట్స్ అనుకో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాళ్ళు అవన్నీ క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మనం ఏదన్నా మిస్ అయిపోయాము అనుకుంటే కనీసం ఫోన్లో అన్నా ఉండాలి, ఫోన్లో అన్నా చూపించాలి. కానీ కొన్ని మాత్రం స్టూడెంట్గా వచ్చేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి, అవి చూసుకోండి. అలాగా నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, నా ఇమిగ్రేషన్ దగ్గర ఎక్స్పీరియన్సెస్, నేను అక్కడ చూసి అక్కడ నా ముందు జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటినీ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. మీరు అట్లానే ఫేస్ చేశారా, లేకపోతే ఎలా జర్నీ చేశారు అనేది కింద కామెంట్ చేయండి. నేను దుబాయ్లో ఫ్లైట్ ఎక్కి ఇక్కడ ల్యాండ్ అయ్యి మొత్తం ఇమిగ్రేషన్ అయిపోయి బ్యాగ్స్ కలెక్ట్ చేసుకుని అంతా బయటకు వచ్చిందా. అమ్మాయి ఉండడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అయింది, చాలా, నాకు కొంచెం కాదు చాలా హెల్ప్ అయింది అమ్మాయి ఉండడం వల్ల. అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.